డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజం పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. విజయనగరం ముడిదాం ప్రాంతానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ రావుగా గుర్తించిన విజయనగరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నాడు, ఏదైనా ప్లాన్ ప్రకారం వేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం మంజం పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వై కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ సూర్యప్రకాష్ రావు తిరుగుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న సూర్యప్రకాష్ రావుకు కొందరు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు దిగడంపై ఫైర్ అయ్యారు. హోంమంత్రి విచారణకు ఆదేశించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పవన్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ పోలీసును అరెస్ట్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్న నాయుడు. బలరాం, ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మొక్కు మండలంలో అయితే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. అక్కడ ఒక గిరిజన గ్రామాలకు సంబంధించి కొండశిఖర గ్రామాలకు నుంచి ఒక రోడ్డు శంకుస్థాపన సంబంధించి ఆయన అయితే ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు యంత్రాంగం అయితే భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఒక ఐపీఎస్ డ్రెస్ వేసుకుంటూ ఒక నకిలీ ఐపీఎస్ అయితే ఈ పర్యటనలో అయితే హల్చల్ చేసిన ఘటన అయితే తాజాగా వెలుగు చూసింది. అక్కడ భద్రతా సిబ్బందితో ఆయన దిగిన ఫోటోలు ఒకసారిగా వైరల్ కావడంతో దీనిపై అయితే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఐపీఎస్ డ్రెస్ వేసుకుని అక్కడ నకిలీ ఐపీఎస్ కు తిరిగాడు బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. నాయుడు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వారు, ఎందుకు ఈ రకంగా ఐపీఎస్ వేషం ధరించి నకిలీ పోలీసు అలా హల్చల్ చేయాల్సి రావడానికి ప్రధాన కారణాలేంటి? ఏ రకంగా విచారణ సాగుతోంది? బలివాడ సూర్యప్రకాష్ అనే ఈ వ్యక్తి అయితే నకిలీ ఐపీఎస్ గా కొన్ని రోజులుగా చలామణి అవుతున్నట్టుగా తాజాగా సమాచారం అందింది. ఈయన విజయనగరం రూరల్ మండలం ముడిదం అనే గ్రామానికి చెందిన వ్యక్తిగా అయితే పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి అయితే ఆయన అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే మన్యం జిల్లా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతను గతంలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక లైసెన్స్ రిపేర్ గా ఆయన విధులు నిర్వర్తించేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ పబ్లిక్ లో తిరుగుతూ రకరకాలుగా ప్రజలు మోసం చేసే అలవాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలకు కూడా ఐపీఎస్ అంటూ ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఆయన ఐపీఎస్ డ్రెస్ వేసుకుంటూ తిరుగుతున్నాడు. అయితే పవన్ పర్యటనలో ఈ విధంగా తను ఎలివేట్ అయితే కనుక తనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పవన్ పర్యటనలో ఈ ఐపీఎస్ డ్రెస్ వేసుకుంటూ ఆయన హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మన్యం జిల్లా పోలీసులు అధికారి ఉన్నాడు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకు అసలు చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా ఐపీఎస్ గా చలామణి అవుతున్నది మరింత లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.